జగన్ మేము ఓటేలేదండి మొన్న. ఇప్పుడు వేస్తాం మేము జగన్కి. జగన్ అన్నట్టు ఏందనుకున్నాండి. అబ్బో మన కూడా టీడీపీ చూడు అది మాకు ఆయన చేసింది కాదు. నిలబడ్డా మనకు మంచి కరెక్ట్ కలవాడు. ఇప్పుడు నిలబడ్డా రాజనాయన నాకు తెలుసు. అంటే ఫస్ట్ టీడీపీలో ఉన్నాడు, నేను టీడీపీ. మాకు ఏమి ఆయన జరగల. రాజశేఖరం ఏంది మాకు కూడా తెలియదు. పెద్ద ఆయన ఆ లెక్కల్లో మేము రాజశేఖరానికి వెళ్ళి మేము వచ్చాం అంతే. అసలు పల్లెలో మొన్న జగన్ మేము ఓటేలేదండి మొన్న. ఇప్పుడు వేస్తాం మేము జగన్కి. జగన్ అన్నట్టు ఏందనుకున్నాండి. అబ్బో జగన్ అన్న మంచి పనులు చేసి ఆయన ప్రాణం గుండె కాసిపెట్టాడు. ఆయన లేబర్ కోసం ప్రాణం తీసుకుంటాడు. అది ఏమండి స్కూల్ కట్టిన కాదు, స్కూల్ కట్టిన కట్టే నంబర్ 1 జగన్. చంద్రబాబు తప్పదు. ఎవరు చేసినా కూడా గుండె కాయసమంటాడు జగన్ బాబు. వాళ్ళందరూ ఒక ఎత్తు, ఒక్కడే ఒక ఎత్తు. ఒంటరిగా పోరాట పులి, సింహం, గుండెకాయల పులి. అదే చిలకలూరుపేటలో గెలుస్తారంటారా? వర్జనాలుగా గెలుస్తాడు. అంటే అదేమో తప్పదు. అవన్నీ ఏం కాదు. పుల్లారావు గారు కాదు, రాజేష్ నాయుడు మొత్తం లేబర్ కి మన సంత లెక్కల్లో 4-3 ఏళ్ళు ఆయనకి 4-3 ఊళ్ళు ఉన్నాయి. గట్టి పార్టీ అయింది. అది గట్టిది అంతే. అది ఇదిగో మన కూడా ఆయనే. మన కూడా టీడీపీ. టీడీపీ అండి మేము. చూడు అదిగో అది 5 సంవత్సరాల ముందు ఫస్ట్ టీడీపీ నేను కాదు అట్లా. ఓకే ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీ మాది. జగన్ అన్న మంచి జరుగుతుంది. మా ముసలి పోటీ వాళ్ళు మాలకి ఇస్తున్నారు. తమ్ముడు అన్న కొడుకు ఆయనే మాకు. ఇప్పుడు మాకు అసలు మీరు టీడీపీ ఉండి కూడా మారారంటే టీడీపీ అయినా కానీ టీడీపీ అయినా కానీ ఏమంటే సార్ టీడీపీ అయినా కానీ మాకు అన్యాయం చేశారండి. మమ్మల్ని ఇద్దరు ఫస్ట్ టీడీపీ మాకు అన్యాయం చేశారండి. జరిగింది వాళ్ళ ప్రభుత్వం అన్యాయం జరిగింది. మేము వైఎస్ఆర్ మొన్న నమ్ముకున్నాం. నమ్ముకున్నాం. మాకు ముసలి పింఛన్ మా తమ్ముడికి వస్తే నాకు వస్తుంది. జగన్ మళ్ళీ ఉండండి. లోకేష్ గారు రెడ్ బుక్ లో రాస్తున్నారు మేము గెలిస్తే అవన్నీ డామా వచ్చే సార్ వచ్చినా గానీ వాళ్ళు చేస్తారు. చేసినా గానీ అన్ని డూప్లికేట్. ఫస్ట్ అన్ని డూప్లికేట్. మేము 40 సంవత్సరాలు మా తమ్ముడు ఇద్దరం కాసుకున్నాం టీడీపీలో. కాసుకున్నాం ఎన్టీఆర్ కానీ మాకు ఎన్టీఆర్ కానించే. కానీ మాకు అన్యాయం చేశారండి. నువ్వు ఆగవయా అట్లా చెప్పు. ఎవరు అవసరం లేదు. మాకు మేలు చేసింది జగన్ రెడ్డి గారు అండి. వచ్చాడు మళ్ళీ కానీ చెబుతామండి. చెబుతున్నా వచ్చినా కాదే 30 సీట్లు పోతాయో 30-50 తీసాయి. వచ్చే జగన్ మళ్ళీ జగన్